ఒకరోజు శ్రీకృష్ణుడు గోమాతతో, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి కొమ్ముల్ని ఇచ్చాను కదా, కానీ మనుషులు నిన్ను ఎంతగా హింసిస్తున్నా వాళ్ళ మీద ఎందుకు దాడి చేయవు అని అడుగగా, కృష్ణ, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసురాలు నిన్ను చంపడానికి వచ్చి విషం పాలు తాగిస్తుంది. అప్పుడు కూడా పాలు ఇచ్చింది కదా అని అమ్మా వద్దు, అమ్మా వెళ్ళిపో అని అన్నావు. నిన్ను చంపడానికి వచ్చిన రాక్షసురాల్ని కూడా అమ్మా అని పిలిచావు. ఇక ఈ మనుషులు ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ నా పాలను తాగుతూ వీళ్ళు నన్ను అమ్మా అని అనుకున్నా అనుకోకపోయినా నేను మాత్రం వీళ్ళందరినీ నా బిడ్డల్లా భావిస్తున్నాను. అలాంటి వీళ్ళు నన్ను హింసిస్తున్నా నా కొమ్ములతో ఎలా గాయపరచాలి కన్నయ్య అని బాధపడుతూ అంటుంది. ఇది విన్న శ్రీకృష్ణుడు బాధపడి, బాధపడకు గోమాత, నీ పేరులోనే మాత ఉంది. నాకు కూడా నువ్వు అమ్మలాంటి దానివే, అందుకే ఆ లక్ష్మీదేవి కూడా నీ లోపలే ఉంది. నేను ఎప్పుడు ఏ రూపంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ మనిషి అయినా నిన్ను గాయపరిస్తే వాళ్ళని నేను ఎప్పుడూ క్షమించను. నిన్ను నేను కాపాడుకుంటాను. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే, అపకారికి కూడా ఉపకారం చేస్తున్న తల్లివి అని వరమిస్తాడు శ్రీకృష్ణుడు.